ఆ శిష్యులు వచ్చి అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏమని అడుగుతున్నారంటే, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో అది కూడా మాకు బయలుపరచమని చెప్పారు. అయితే ప్రభు వీటిలో 3 రకాలుగా విభజించారు. ఒకటి, శ్రమలు ఎప్పుడు మొదలవుతాయి, రెండులో వివరించారు. మొదటిగా శ్రమలు ఎప్పుడు మొదలవుతాయి మన జీవితాల్లో, ఎప్పుడు లోకంలో శ్రమలు మొదలవుతాయి అనేది ప్రభు అయిన క్రీస్తు సెలవిస్తున్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యుల నుంచి అడుగుతూ ఉండగా, ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనతో వచ్చి ఏకాంతంలో వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తి సూచనలేమి మాకు చెప్పమనగా యేసు వారిపై ప్రేమను ఎవడును మిమ్మల్ని మోసపరచుకున్నారా చూసుకోండి. అనేకులు నా పేరులో వచ్చి నేనే క్రీస్తుని పలువురిని మోసపరిచెదరు, మరియు